ఈరోజు మనం నిత్యానంద ప్రభు యొక్క ఒక గొప్ప అసోసియేట్ అయిన ఉద్దారణదత్త ఠాకూర్ ఆయన యొక్క విశేషం గురించి మనం తెలుసుకుందాం. గౌరగణోద్దేశ దీపిక ప్రకారం ఉద్దారణదత్త కృష్ణుడి యొక్క సకులలో సుబాహు అనేవాడు. సో కృష్ణ బలరాముడి యొక్క సాంగత్యంలో బృందావనంలో ఆ లీలలన్నింటిలో పాల్గొన్నాడు అనమాట. ద్వాదశ గోపాలాల్లో ఒకడు. సో నిత్యానంద ప్రభు అవతారంగా వచ్చినప్పుడు ఈ ద్వాదశ గోపాలాల్లో కూడా ఆ అవతారాల్లో ఉన్నారు చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభుతో పాటు. సో ఉద్దారణదత్త కూడా నిత్యానంద ప్రభు యొక్క సేవలో తన జీవితాన్ని అంకితం చేశారనమాట. సో ప్రేమ విలాస ప్రకారం నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు ఉద్దారణదత్త ఠాకూర్ యొక్క వంట చేసే విధానాన్ని చాలా మెచ్చుకునేవారు. అతని యొక్క వంట ఆధ్యాత్మిక తత్వాన్ని వాళ్ళు బాగా మెచ్చుకునేవారు అనమాట. ఈ సప్త గ్రామము వీళ్ళ యొక్క ఊరు పేరు. వీళ్ళ నాన్నగారి పేరు శ్రీకర దత్త, వీళ్ళ అమ్మగారి పేరు శ్రీమతి భద్రావతీదేవి. ఆ ఊరిలోనే గొప్ప బంగారు గోల్డ్ మర్చెంట్ అనమాట వాళ్ళు. సప్త గ్రామం అంటే అక్కడ 7 గ్రామాలతో కూడిన ఆ ప్రదేశం అనమాట. పురాణ కాలంలో సప్త ఋషులు అక్కడ ఉండి భగవంతుడికి తపస్సు చేసి భగవంతుడిని కొలిచారు అని చెప్పి ఒక ప్రతీతి ఉండేది. సో ఆ ప్రాంతం కూడా బాగా పుణ్యమైన ప్లేస్ అనమాట. అక్కడ గంగా యమున సరస్వతి యొక్క త్రివేణి సంగమం కూడా ఉంది. సో నిత్యానంద ప్రభు ఒకరోజు సప్తగ్రామం వచ్చినప్పుడు ఆ త్రివేణి సంగమంలో స్నానం చేసి అక్కడే ఒక చెట్టు కింద కూర్చొని కృష్ణనామ భజనలు చేస్తుండగా ఆ వాయిస్కి అట్రాక్ట్ అయిన దివాకర దత్త, సో ఆ వాయిస్కి అట్రాక్ట్ అయ్యి ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాయిస్ అని చెప్పి వెతుక్కుంటూ అక్కడ వచ్చి చూడంగానే నిత్యానంద ప్రభుని చూడంగానే ఇతనికి తన బలరాముడి యొక్క స్వరూపం స్మరణలోకి వచ్చి ఇమీడియట్గా పాదాల మీద పడి నమస్కారం చేసి ఆయన యొక్క షెల్టర్ తీసుకొని ఇక భక్తిలో ఆధ్యాత్మిక తత్వంలో ఇతను ఎగ్జిబిట్ చేస్తున్నాడు అన్నమాట. సిమ్టమ్స్ అన్ని ఎగ్జిబిట్ చేస్తున్నాడు అన్నమాట. సో నిత్యానంద ప్రభు కూడా అర్థమైంది ఇతను వచ్చిన వాడు ఎవరో తన ప్రియ సకుడు అని చెప్పి. సో అందరూ కావలించుకున్నారు. తర్వాత నిత్యానంద ప్రభువుని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు, స్వయంగా భోజనం పెట్టాడు. సో నిత్యానంద ప్రభు యొక్క షెల్టర్ తీసుకున్న తర్వాత ఆధ్యాత్మికంగా అతనికి పేరు మారుస్తూ ఉద్దారణ దత్త అని చెప్పి మార్చారు. మరి దివాకర దత్త నుంచి ఉద్దారణ దత్త అని చెప్పి పేరు ఇచ్చారనమాట. ఉద్దారణ అంటే తన తోటి అసోసియేట్స్ అందరినీ ఉద్ధరించేవాడు ఆధ్యాత్మిక తత్వంలో అని ఉద్దారణ దత్త ఠాకూర్. అక్కడ ఉద్దారణ దత్తాని సాంగత్యంలో వాళ్ళ ఇంట్లో 3 నెలలు నిత్యానంద ప్రభు గడిపారు అక్కడ. సో అక్కడ ప్రతిరోజు భజనలు కీర్తనలు నిత్యానంద ప్రభు అందరికీ కూడా ఆధ్యాత్మిక తత్వం భక్తి తత్వం గురించి ప్రచారం చేస్తుంటే అక్కడ లోకల్గా ఉండే ఈ క్యాస్ట్ బ్రాహ్మణాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది నచ్చట్లేదు. వాళ్ళందరికీ కూడా జ్ఞానం అంటే ఇంపార్టెంట్, భక్తి అనేది తక్కువ అన్నట్టు వాళ్ళు మాట్లాడేవారు. సో వాళ్ళలో ఉండే ఆ బ్రాహ్మణ లీడర్ ఎవరైతే కొంచెం ఈర్ష అసూయ పెంచుకొని వీళ్ళకి ఒకరోజు బుద్ధి చెప్పాలి అని చెప్పి నిత్యానంద ప్రభుతో గొడవ పట్టడానికి ఒక ఆధ్యాత్మిక డిబేట్ పెట్టుకోవడానికి వచ్చాడన్నమాట. అంటే ఒక డిబేట్ పర్స్పెక్టివ్లో. సో నిత్యానంద ప్రభు కూడా పిలిపించారు. తర్వాత డిస్కషన్ స్టార్ట్ అయింది, సంవాదం స్టార్ట్ అయింది. సో అతను జ్ఞానం గొప్పది అని చెప్పి తన వైపు నుంచి తర్క వితర్క అన్ని రకాల లాజిక్లను వెళ్తున్నాడు. సో నిత్యానంద ప్రభు కూడా కొద్దిసేపు ఆడుకుందాం వీడితో అన్నట్టు సింపుల్గా చెప్పుకుంటూ వచ్చారనమాట. ఇక దాన్ని సాగదీస్తూ వచ్చారనమాట. ఇక పొద్దునెప్పుడో మొదలైన డిస్కషన్ మధ్యాహ్నం అయ్యేసరికి పొద్దునుంచి మనం అంతా డిస్కషన్ చేసి అలిసిపోయి ఉంటారు. మీరు కూడా వెళ్ళి ఇక్కడ నదిలో స్నానం చేసుకొని రండి, తర్వాత మనం మధ్యాహ్నం భోజనం చేసి భగవంతుడి యొక్క ప్రసాదం స్వీకరించి మళ్ళీ తర్వాత కంటిన్యూ చేద్దాము, ఈ సంవాదాన్ని కంటిన్యూ చేద్దామని చెప్తారు. సో ఈలోపు వాళ్ళందరూ వెళ్ళి స్నానం చేసి వచ్చారు. సో నిత్యానంద ప్రభు వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ భోజనాలు వడ్డించమని చెప్తారనమాట. సో ఈ ఎవరైతే ఈ క్యాస్ట్ బ్రాహ్మణ ఎవరైతే ఉన్నారో అతను అడుగుతాడనమాట, ఇంతకీ వంట వండింది ఎవరు? ఎందుకంటే ఈ వాళ్ళ యొక్క ఒక రిస్ట్రిక్షన్ ఏంటంటే బ్రాహ్మణులకు వంట వండితే తప్ప ఇంకోళ్ళు వండితే తినరు అని చెప్పి అతనికి ఒక రిస్ట్రిక్షన్ ఉంది. అతనికి అర్థమైంది ఇక్కడ ఉద్దారణదత్త వంట వండాడు అంటే ఈ సువర్ణవాణి కమ్యూనిటీ ఇతను వండితే మేము తినాలా అని చెప్పి అక్కడ గొడవ పట్టం నేర్చాడు అనమాట. గొడవ పట్టం మొదలుపెట్టాడు అనమాట. నిత్యానంద ప్రభు అతన్ని శాంతింపబరుస్తూ కృష్ణుడి యొక్క ప్రసాదం ఎవరు వండారా అని కాదు, అది భక్తితో వండితే అది శ్రేష్టమైంది, దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి లేవు. సో దాని యొక్క గొప్పతనాన్ని ఆయన వర్ణిస్తూ అతని యొక్క శాస్త్రాల నుండి రిఫరెన్సెస్ అన్ని కోట్ చేశారు. ఎవరు వండారా అని కాదు, ఎంత భక్తితో వండారు, కృష్ణుడు దాన్ని ఎంత శ్రద్ధగా స్వీకరించాడు అని చెప్పి ఆ పాయింట్ పైన కన్విన్స్ చేసేసరికి తర్వాత అతను కొంచెం శాంతింపజేశారనమాట. సో అతను కూర్చొని ఇక భోజనం తినడానికి రెడీ అయ్యేసరికి అప్పుడు వడ్డిస్తుంది ఎవరయ్యా అని చూస్తే మళ్ళీ ఉద్దారణ దత్తాన్ని తను స్వయంగా వడ్డిస్తున్నాడని చెప్పి చూసేసరికి ఇతని యొక్క కోపం కట్టలు దించుకొని ఇక ఎక్కువైపోయింది అనమాట. ఇక ఎవరు నిత్యానంద ప్రభు కూడా అతన్ని శాంతింపరచలేకపోయారనమాట. ఇక గొడవ చేస్తాం, తిట్టడం, అరవటం మొత్తం చేస్తున్నాడు అనమాట. ఒక తక్కువ కులం వాడు నాకు ఎలా వడ్డించగలడు అది ఇది అని చెప్పి. సో చివరికి నిత్యానంద ప్రభు ఎంత విషయం చూడలేక ఇమీడియట్గా ఉద్దారణ దత్త చేతిలో ఉన్న సర్వింగ్ స్పూన్ని తీసుకొని ముందుకెళ్ళి అక్కడ ఒక గుంటలో పాతేసి తన ఆధ్యాత్మిక తత్వంతో ఆ స్పూను ఒక పెద్ద వృక్షం అయిపోయింది అనమాట. మాలతీ వృక్షం అయిపోయింది. ఎంత వృక్షం అయిపోయిందంటే ఆ వృక్షానికి మంచి
పువ్వులు వచ్చేసినాయి అనమాట, మాధవి పువ్వులు వచ్చినాయి. ఆ పువ్వుల యొక్క సువాసనకి పక్షులు, తుమ్మెదలు అన్నీ వచ్చేసినాయి అనమాట. ఆ ఆధ్యాత్మిక గుబాళింపు ఎంతగా ఉందంటే అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా మనసంతా కూడా ఇక భక్తిలోకి పరవశించిపోయారు అనమాట. ఈవెన్ ఆ లీడర్ కూడా ఇమీడియట్గా మర్చిపోయాడు తను ఏం చేస్తున్నాడు. అతనితో పాటు అసోసియేట్స్ అందరూ కూడా ఆ చెట్టుని స్పర్శించేసరికి వాళ్ళందరికీ ఆధ్యాత్మిక తత్వం యొక్క ఒక గ్లిమ్స్ అనేది వచ్చేసింది వీళ్ళందరికీ. వాళ్ళందరూ ఎక్స్టాసీలోకి వెళ్ళిపోయారు. కొద్దిసేపు తర్వాత ఎక్స్టెన్షన్ నుంచి బయటకు వచ్చి ఆ చెట్టుకి నమస్కారం చేసి, ఆ చెట్టుకి ప్రదక్షిణ అంతా చేసి, తర్వాత నిత్యానంద ప్రభు దగ్గరికి వచ్చి నిత్యానంద ప్రభుతో వాళ్ళు క్షమించండి మమ్మల్ని, ఇతని చేతి నుంచి వచ్చిన ఒక స్పూన్కే ఇంత గొప్పదనం ఉంటే, ఒక జీవితం లేని ఒక స్పూనే ఇంత గొప్పగా భక్తిలో ముందుకెళ్ళగలిగితే మమ్మల్ని ఉద్ధరించండి, మమ్మల్ని అందరినీ కూడా ఆధ్యాత్మిక తత్వంలో మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి. ఇప్పుడు వరకు కూడా భగవంతుడి యొక్క భక్తి అనేది మమ్మల్ని దోబూచలాడుతూ మమ్మల్ని దూరం పెట్టింది. కానీ మీ కృప వల్ల, ఉద్ధారణ దత్త కృప వల్ల మాకు ఇవాళ ఆ ఆధ్యాత్మిక భక్తి అనేది మాకు లభించి మేమంతా కూడా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళేలాగా మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి వాళ్ళు నిత్యానంద ప్రభు పాదాలపైన పడి క్షమాపణ కోరుకొని వాళ్ళు కూడా తర్వాత గొప్ప భక్తులయ్యారు అని చెప్పి మనకి ఇక్కడ నిదర్శనం కింద చెప్తున్నారు అన్నమాట.